యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఫ్లాక్స్ సీడ్స్ యూజెస్ అవన్నీ చాలా అంటే చాలా మంచిదండి. మీకు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ అంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో. అండ్ దీని యూజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిపోదండి. అందుకని నేను వేరే వీడియో చేస్తాను దాని సైడ్ ఎఫెక్ట్స్ అండ్ యూజెస్ రెండాటి గురించిని. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ లడ్డూని మీరు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి నేను 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. దీనికి 1/2 కప్పు మిక్స్డ్ సీడ్స్ తీసుకున్నాను అండి, కొంచెం న్యూట్రిషన్ వాల్యూ ఇంకా పెంచుకోవడానికి. ఇందులో మన సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత నువ్వులు, లిన్ సీడ్స్, ఇవన్నీ ఇది సీడ్ మిక్స్చర్ అండి. ఇది ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఒక 1/2 కప్పు పీనట్స్ అంటే వేరుశనగ పప్పు తీసుకున్నాను. ఇందులో కొంచెం 1 స్పూను యాలకుల పొడి అండి, గ్రౌండ్ కార్డమము. 1 కప్ వచ్చేసి బెల్లం పడుతుందండి, అదంతా వేసేనండి. అది కొంచెం నేను కొంచెం కొట్టుకొని తర్వాత వేస్తాను. 1 కప్పు పడుతుందండి బెల్లం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దానిలో ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీరు ఆయిల్ అలా ఏమీ వేయనవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ అండి. ఒక 3-4 మినిట్స్కి అవి కొంచెం డాన్స్ చేసినట్టు కొంచెం పగిలి ఎగురుతూ ఉంటాయండి. అప్పుడు ఇది కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంటుంది. ఇక్కడ చూసారు కదా, కొన్ని పగిలిపోయాయండి. ఇలా అయ్యేంతవరకు మీరు దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే సేమ్ మన పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఈ సీడ్ మిక్స్చర్ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని, అలాగే మన పీనట్స్ ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని వాటి పొట్టు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో ఇందులో చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో, ఇవన్నీ ఇలాగా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కొంచెం దాన్ని గ్రేట్ చేసుకోనండి. బెల్లము 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. అది చూసారు కదా, ఈ 1 కప్పు బెల్లం నేను ఆ బెల్లాన్ని గ్రేట్ చేసుకొని ఇప్పుడు పాకం పట్టుకుంటున్నాను అండి. దీన్ని వేసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మీరు ఫుల్ 1/2 కప్పే తీసుకొని అవసరం లేదు. దీన్ని ఇప్పుడు ఒకసారి ఆ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి అందులో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి, ఒకసారి వడకట్టుకోండి. సో ఈ పాకం తయారయ్యేలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఇలా విడివిడిగా కానీ లేదంటే మీరు అన్నీ కలిసి అన్నా చేసుకోవచ్చు. నేను ఊరికి విడివిడిగా చేశాను. ఆ పౌడర్లన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తాను. ఇది దీనికి ముద్ర పాకం అవసరం లేదండి, మన 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, తీగ పాకం అయితే సరిపోతుంది. సో అలా తీగ పాకం వచ్చే వరకు చేసుకొని, ఆ పాకం వచ్చింది కదండి, ఇప్పుడు ఈ పొడులన్నీ అందులో వేసేసుకోవాలండి. ఇదిగో నేను ఫ్లాక్స్ సీడ్ పొడి వేసేసానండి. తర్వాత చిన్న క్లిప్ మిస్ అయింది. నేను పీనట్ పౌడర్ ఇంకా వేరే సీడ్స్ ఉన్నాయి కదా, అది వేయడం మిస్ అయింది. సో అవి కూడా వేసేసుకుని ఒక 1 or 2 మినిట్స్ కలుపుకుంటే ఇలా గట్టిగా అయిపోతుందండి. సో దాన్ని కొంచెంసేపు చల్లారబెట్టుకొని ఇప్పుడు కొంచెం మనం యాలకుల పొడి, తర్వాత అప్పుడే కాచుకున్న నెయ్యి, కొంచెం వేడి నెయ్యి అయితే బాగుంటుందండి, చల్లని నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేను ఇప్పుడే కాచాను, సో కొంచెం వేడి నెయ్యి ఒక 2 to 3 స్పూన్స్ అండి. ఇది కంప్లీట్లీ మీ చాయిస్ అండి. ఒకవేళ నెయ్యి వేసుకోకపోయినా కూడా ఉండలు అయితే వచ్చేస్తాయి, బట్ హెల్దీనే కదా నెయ్యి అని నేను ఒక 3 స్పూన్స్ వేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉండల్లా చుట్టుకుని నేను దానిపైన చిన్న బాదం పప్పుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నా అండి. ఊరికే సరదాగా బాగుంటుంది కదా చూడ్డానికి, కానీ మీరు అవి ఏం చేయనవసరం లేదు. సో ఇంతేనండి, ఈ ఉండలన్నీ ఇలా చుట్టేసుకొని రెడీ చేసేసుకున్నానండి. ఇంకా తినేయడమే. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా న్యూట్రిషియస్ లడ్డు అండి. ఇది 1 లడ్డు తింటే మీ ఒమేగా 3 ఏమేమి కావాలో అవన్నీ ఆ రోజుకి డైలీ రిక్వైర్మెంట్స్ అన్నీ 1 లడ్డులో వచ్చేస్తాయండి. సో హోప్ఫుల్గా ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీరు ఆ సీడ్ మిక్చర్ ప్లేస్లో ఏమన్నా వేసుకోవచ్చండి. మీరు ఆల్మండ్స్ వేసుకోవచ్చు, అదే ఉత్త నువ్వులే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఫాలో అవ్వండి. అన్నీ కలిసి 2 కప్స్ తీసుకున్నానండి. ఈ పప్పులు అవన్నీ కలిసి 2 కప్స్కి 1 కప్పు బెల్లం పడుతుందండి ఎగ్జాక్ట్గా. ఇంకా నెయ్యి అది మీ ఇష్టము. సో ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.